ఇవ్వాలి. ఈరోజు కూడా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎస్ 30,000 ఎకరాలు కాదు, అవసరం వస్తే ఇంకొక 5,000 ఎకరాలు ఇస్తారు, 3,000 ఎకరాలు ఇస్తారు. కానీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్న తర్వాత రక్షణ కవచం ఎవరు? ప్రభుత్వాలే కదా. అది చంద్రబాబు నాయుడు గారైనా మరో ప్రభుత్వం దానికి రక్షణ ఇచ్చాల్సింది మీరే కదా. కానీ మొన్న రాజధాని రక్షించుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే, ఇందాక యలమంచి ప్రసాద్ అని చెప్పి చికాగో నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడండి నా కోసం. ఒక వారం రోజుల క్రితం ఏదో పెద్ద ఆయన కలిస్తే ఒక ఆయన అన్నాడండి, చంద్రబాబు నాయుడు గారి సన్నిహితంగా ఉండే పెద్ద ఆయన, మీరు కూడా ఫోన్లో మాట్లాడిన పెద్ద ఆయన ఏమన్నాడంటే, బాలకోటయ్య గారు ఆ రోజు కాల్పులు జరిపి నీలాంటి చంపేసినా కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎస్ వెంకటకృష్ణ గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాల్పులు జరిపిన శిబిరాల మీద మేము చచ్చిపోయినా కూడా గొంతెత్తలేని పరిస్థితి సార్. అంత అరాచకమైన పరిపాలన చూసాం. మీరు ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి, పవన్ కళ్యాణ్ కానీ అక్కడ అమరావతి ఉద్యమ నాయకులు అడగండి, మా శైలజ గారిని అడగండి సార్. మేము శ్రీశైలంలో ఏడ్చామండి. ఆ మహిళ మీద చేసిన దాష్టీకం ఒకచారు సార్. చెప్పులకు పేర్లు పెట్టారండి, బ్యాగులకు పేర్లు పెట్టారండి, చీరలకు పేర్లు పెట్టారండి, కట్టుకున్న బట్టలకు పేర్లు పెట్టారండి. ఏమైందండి కూటమి ప్రభుత్వం? పిలిచి ఒక ఆహ్వానం ఇవ్వలేరా? కౌగిలించుకోలేరా? ప్రభుత్వంలో మిగతా వాళ్ళందరికీ వచ్చిందా? అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి వచ్చింది ఆహ్వానం? అమరావతి ఉద్యమ నాయకులు పరిస్థితి కెమెరామెన్ గారు చెప్పండి అయ్యా, మీరు ఒకడు లిఫ్ట్ చేయట్లేదు అంటే ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు బాలకోటయ్య గారు చెప్పే దాంట్లో మనం కొంత అర్థం చేసుకోవాలి. పిలిస్తే తప్పేంటి? విభజన చట్టంలో ఏమైనా ప్రత్యేకమైన అవకాశాలు పెడతారు? పెట్టండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి గురించి నోరెత్తాలంటే ఆ నోటికి తాళం పడే విధంగా చేయండి. ఆయన మనసు ఇప్పటికి మారలా. ఆయన అంటూనే ఉన్నాడు మూడో అని. రేపు 6 అంటాడు, మూడో అంటానున్నాడు, మమ్మల్ని లోపలేస్తానని కూడా అంటున్నాడు కదా. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము లోపలేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ పరిస్థితి ఎలా? దాన్ని ఎలా అండి? ఫోన్ ఎత్తండి స్వామి, ఫోన్ ఎత్తండి. ఏదేమైనా నా అమరావతి బతకాలి. అయినా వెంకటకృష్ణ గారు, ఈ రగడేంటండి? 28 రాష్ట్రాల్లో ఏ రాజధానికి లేని రగడ మాకేంటి సార్ ఈ రగడ? అదే కదా, అదే రగడ. వినబడుతుందా నా మాట? వినబడుతుందా? తీసుకో. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని నా మాట వినబడుతుందా? మమ్మల్ని పెట్టిన కేసులకి వాళ్ళు తప్పనిసరిగా నా మాట వినబడుతుందా? బాలకోటయ్య గారు, నా మాట వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, మీకు ఆహ్వానం రాలేదు, మీకు పిలుపు రాలేదు, సరే. మాకు దేనికి రాదు, అది పక్కన పెట్టండి. మేము వావుడుగాలమే కాబట్టి మాకు దేనికి రాదు, మమ్మల్ని కూడా అడిగేవాడు ఉండవు, పిలిచేవాడు ఉండవు, పక్కన పెట్టండి. మిగతా ఉద్యమంలో పాల్గొన్న మీలాగా పాల్గొని అందరికీ వచ్చిందా? వెంకటకృష్ణ గారు, ఒక మాట చెప్తున్నామండి, మాకు రాకపోయినా పర్వాలేదు సార్, మేము రోడ్డు మీద మీరు అన్నారు కదండి, రాలేదని అన్నారు, మళ్ళీ రాకపోయినా పర్లేదు అంటారు. ఇది అన్యాయం. ఇది రాలేదన్నారు కాదు వెంకటకృష్ణ గారు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకున్న వ్యక్తులమే, రావాలని కోరుకున్న వ్యక్తులమే, గత కష్టాలు పోవాలని వ్యక్తులమే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలని అనుకున్న వ్యక్తులమే. రైట్, ఓకే, మంచిదే. ఇప్పుడు సుధాకర్ గారు ఏదో ఆహ్వానాల గురించి ఏదో చెప్పారు, మీరు ఆపాను. సుధాకర్ గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏమండి, ఇక్కడ ప్రత్యేకంగా అమరావతి ఉద్యమకారులకి, అమరావతి రైతులకి, అమరావతి ఉద్యమ భాగస్వాములందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాలరీని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని పత్రికల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో అనేక మంది భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరినీ సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. మేము ముఖ్యమంత్రి గారికి మనం చెప్పినప్పుడు కూడా ఏదో కొద్ది మంది 30 మందిని మీరు సెలెక్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఏదైనా ఎక్కడన్నా కొద్దిగా ఇబ్బంది పడతారండి. దయచేసి మాకు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అటువంటి ఏమొద్దు.